హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక పచ్చని ఊరిలో సాంబార్ భోజనం అనే ఒక చిన్న కానీ ప్రసిద్ధిగాంచిన వంటిల్లు ఉండేది. ఆ వంటిల్లు ఉదయం మొదలైనప్పటికీ సాయంత్రం వరకు ఎప్పుడూ రద్దీగా ఉండేది. ఆ రుచి కోసం ఊరు మొత్తం అక్కడికి వచ్చి కూర్చునేది. ఆ వంటిల్లు ప్రత్యేకత ఒకటే, సాంబార్ మరియు అన్నం కలిసి ఇచ్చే అద్భుతమైన రుచి. సాంబార్ ఎప్పుడూ ఒక పెద్ద పాత్రలో మెల్లగా మరుగుతూ ఉండేది. అందులో టొమాటో తన తీపి పులుపుతో, క్యారెట్ తన మృదువైన రుచితో, మిర్చి తన కారంతో, ఉల్లిపాయ తన సువాసనతో కలిసి అద్భుతమైన రుచిని సృష్టించేవి. సరే మర్చిపోయా, ఇంకా మునక్కాయ ప్రత్యేకమైనది సాంబార్లో. పక్కనే అన్నం నెమ్మదిగా ఉడుకుతూ తెల్లగా సాఫ్ట్గా తయారవుతూ ఉండేది. అది సాదాసీదాగా కనిపించినా ప్రతి ఒక్కరికి అవసరమైనది అన్నమే. సాంబార్ ఎప్పుడు ఆనందంగా అన్నం నువ్వు లేకపోతే నా రుచి ఎవరికీ చేరదు అని చెప్పేది. అన్నం కూడా ప్రశాంతంగా సాంబార్ నువ్వు లేకపోతే నా సాదాసీదా రూపానికి అర్థమే ఉండదు అని చెప్పేది. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఆ వంట పూర్తి అవుతుందని అందరికీ తెలుసు. ఇలా రోజులు సంతోషంగా గడుస్తున్నాయి. ఆ వంటిళ్లలో నవ్వులు, వాసనలు, రుచులు కలిసి ఒక పండుగలా ఉండేవి. ఒకరోజు పక్క ఊరి నుంచి ఒక కొత్త కూరగాయ వచ్చింది, బంగాళాదుంప. అది కొంచెం గర్వంగా, తన మీద తనకే నమ్మకం ఎక్కువగా ఉండేది. ఆ వంటలను గమనిస్తూ జనాలు సాంబార్ అన్నం తింటూ ఆనందభరితం చూసి అది ఒక ఆలోచన చేసింది. మరుసటి రోజు అది నెమ్మదిగా సాంబార్ దగ్గరికి వెళ్ళి, నువ్వే ఇక్కడ గొప్పదా నువ్వు తెలుసా? అసలు నీ రుచి లేకపోతే ఈ వంటలకి విలువే లేదు. అసలు నీకోసమే రెస్టారెంట్కి తినడానికి వస్తారు. ఇంకా అన్నం దగ్గరికి వెళ్ళి నీ వల్లే అందరూ వస్తారు అని చెప్పింది. ఆ మాటలు విన్న సాంబార్ మొదట నవ్వేసింది, కాని ఆ మాటలు నెమ్మదిగా తనలో నిలిచిపోయాయి. ఇంకా అన్నం కూడా అంతే. నువ్వు లేకపోతే సాంబార్ని ఎవరు తింటారు? అసలు బలం నువ్వే అని చెప్పి తనని కూడా ఆలోచనలో పడేసింది. రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ ఆ చిన్న మాటలు పెద్ద ఆలోచనలుగా మారాయి. ఒకరోజు సాంబార్ అన్నం మధ్య చిన్న చర్చ మొదలై పెద్ద గొడవగా మారింది. సాంబార్ కొంచెం గర్వంగా నా రుచి లేకపోతే ఎవరు ఇక్కడికి రారు అని చెప్పింది. అన్నం కూడా వెంటనే నేను లేకపోతే నువ్వు ఎవరికి పనికిరావు అని చెప్పింది. ఆ మాటలతో వాళ్ళు వేరుపడాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు అన్నం ఒంటరిగా వడ్డించబడింది. తెల్లగా సాఫ్ట్గా ఉన్నా దాన్ని తిన్నవాళ్ళు ఇవి చాలా ప్లెయిన్గా ఉంది అని అనుకుని వదిలేశారు. తర్వాత సాంబార్ ఒంటరిగా ఇచ్చారు. దాని వాసన బాగానే ఉన్నా ఇవి ఇలా ఒంటరిగా తినలేం అని అందరూ అన్నారు. కొద్దిసేపటికి ఆ వండిల్లో ఖాళీ అయిపోయింది. ఆ ఆనందం, ఆ రద్దీ ఆల్ మాయమైపోయాయి. టొమాటో, క్యారెట్, మిర్చి అందరూ చాలా బాధపడ్డారు. మిర్చి ముందుకు వచ్చి, ఇలా కొనసాగితే మనమందరం నష్టపోతాం, దీనికి ఒక పరిష్కారం కావాలి అని చెప్పింది. వెంటనే అది పోలీసులా ముందుకు వచ్చి సాంబార్, అన్నం ఇద్దరినీ పిలిపించింది. కాని వాళ్ళు ఇంకా తమ మాటల మీదే నిలబడ్డారు. అప్పుడు ఈ విషయం కోర్టుకు వెళ్ళింది. అక్కడ జడ్జిగా ఉల్లిపాయ కూర్చొని ఉంది. ఉల్లిపాయ నెమ్మదిగా అన్నది, మీరు కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఈ వంటిల్లులో ఆనందం ఉండేది. ఇప్పుడు ఎందుకు ఈ దూరం అని అడిగింది. టొమాటో, క్యారెట్ కూడా కలిసి మీరు ఇద్దరు కలిసి ఉన్నప్పుడే రుచి పూర్తవుతుంది అని చెప్పారు. ఆ మాటలు విన్నాక సాంబార్, అన్నం ఇద్దరికీ తమ తప్పు అర్థమైంది. సాంబార్ మెల్లగా అన్నం నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పింది. అన్నం కూడా నేను అదే చేశాను అని చెప్పింది. వాళ్ళు మళ్ళీ కలిసి పని చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో బంగాళాదుంప నిశ్శబ్దంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ వంట మొదలైంది. సాంబార్ మళ్ళీ కూరగాయలతో కలిసి మరిగింది. అన్నం మళ్ళీ సాఫ్ట్గా ఉడికింది.
ఇద్దరూ కలిసి వడ్డించబడినప్పుడు ఆ రుచి మళ్ళీ పాత మధురాన్ని తెచ్చింది. ఊరి వాళ్ళు తిరిగి వచ్చి తిని ఆనందంగా నవ్వారు. ఆ రోజు నుంచి సాంబార్ అన్నం ఒక విషయం ఎప్పటికీ మర్చిపోలేదు. కలిసి ఉన్నప్పుడే వారి విలువ, వారి రుచి కూడా పూర్తవుతుంది. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, కలిసి ఉన్నప్పుడు వచ్చే రుచి ఒంటరిగా ఎప్పుడూ రాదు. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.